అంటే జ్యువెలరీ స్టోర్‌లలో మేకింగ్ చార్జెస్ అసలు ఎట్లా నిర్ణయిస్తారు? So basically, every store has their own making charges or value addition, whatever you call it. It depends on store to store. If you go to corporate లో కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం స్టెప్ డౌన్ చేస్తే ఇంకా డిఫరెంట్ వాల్యూ అడిషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్లీ ద ప్రాఫిట్ మార్జిన్. సెకండ్ కమ్స్ యువర్ మెయింటెనెన్స్ అండ్ your whatever expenses you have all depends on your store and your capacity of what you sell. సో ఎవ్రీ స్టోర్ డజంట్ హ్యావ్ సేమ్ వాల్యూ అడిషన్ అండి. నా స్టోర్లో తక్కువ ఉండొచ్చు, నా స్టోర్లో ఎక్కువ, వేరే స్టోర్ నుంచి ఎక్కువ ఉండొచ్చు, వేరే స్టోర్లో మొత్తానికి మోర్ దెన్ మైన్ అండ్ దేర్ కంబైన్ ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ గో. ఇప్పుడు హోల్సేల్ చేస్తారన్నారు, హోల్సేల్లో చాలా తక్కువ ఉంటుంది, బట్ వాళ్ళు కస్టమర్కి ఇవ్వరు. హోల్సేల్ ఇస్ గివెన్ టు ద బల్క్ క్వాంటిటీ ఉన్న వాళ్ళకి ఇస్తాం కదా. హోల్సేల్ బల్క్ క్వాంటిటీ ఉన్న వాళ్ళకి ఆ రేట్ అనేది పాసిబుల్. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రింగ్ తయారు చేయాలంటే ఒక 4 చేతులు కావాలి. ఒకటి డిజైనింగ్, నెక్స్ట్ క్యాడ్ వర్క్, దాని తర్వాత క్యాస్టింగ్, దాని తర్వాత ఫినిషింగ్, దాని తర్వాత పాలిషింగ్. ఇంతమంది చేతులు కలవాలి. ఫిట్టింగ్ ఉంటే మళ్ళీ స్టోన్స్ ఏమైనా ఫిట్టింగ్ ఉంటే స్టోన్ ఫిట్టింగ్. ఇవన్నీ బేస్డ్ ఆన్ ఖర్చులతోనే మనకు ఒక ప్రోడక్ట్ ఖర్చు వస్తుంది. ఆ ప్రోడక్ట్ ఖర్చునే వేస్టేజ్ అని మేము వేస్టేజ్ అని పర్సంటేజ్ రూపంలో కస్టమర్ ముంగడ పెడుతున్నాం. అండ్ ఆ రీటైల్ స్టోర్ ప్రాఫిట్స్ కూడా సపరేట్గా మాకేమి గోల్డ్ రేట్లో ఎక్కువ తక్కువలో ఏం ప్రాఫిట్ ఉండదు. ఎవరికైనా గోల్డ్ రేట్ ఒకటే. కస్టమర్కి మెయిన్గా డిఫరెన్షియేట్ అవుతుంది వేస్టేజ్లోనే డిఫరెన్షియేట్ అవుతుంది. అది కూడా ఎట్లా అంటే ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంటుంది. రింగుకి ఒకటి ఉంటుంది, నెక్లెస్కి ఒకటి ఉంటుంది, వడ్డానంకి ఒకటి ఉంటుంది, బ్యాంగిల్కి ఒకటి ఉంటుంది. అట్లా డిఫరెన్షియేషన్ అవుతుంది బేసిక్గా. సో అంటే మేకింగ్ అన్న వేస్టేజ్ అన్న అది మొత్తం ఒకటే. బేసిక్గా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో 3 పదాలు వాడతారు. తరుగు అని వాడతారు, వేస్టేజ్ అని వాడతారు, వాల్యూ అడిషన్ అని వాడతారు, మేకింగ్ ఛార్జెస్ అని వాడతారు. ఈ 4 పదాలు వాడతాం మనం. ఈ 4 పదాలలో ఏదైనా ఒకటే అర్థం. బిఫోర్ ఉంటుండే ఒకప్పుడు, అంటే గోల్డ్ రేట్ ఇంత హై లేదు కాబట్టి లెస్ మార్జిన్ వస్తుంది కాబట్టి అందుకే వేస్టేజ్ అని అలాగూ మేకింగ్ ఛార్జెస్ అని అలాగే వాడుతుండే. ఇప్పుడు అందరూ మేకింగ్ ఛార్జెస్ అనేది అందరూ 0 చేసేసారు. ఓన్లీ వేస్టేజ్ వాల్యూ యాడెడ్ మాత్రమే తీసుకుంటారు. అది సార్ చెప్పినట్టు కార్పొరేట్స్లో అలాగూ, రీటైల్ స్టోర్స్లో అలాగూ, హౌస్లో అయిన దగ్గర పోతే అలాగూ. కానీ ఇవన్నిటికంటే స్టాండర్డైజేషన్గా ఉంటాయి. స్టాండర్డైజేషన్ అనేది BIS తీసుకొచ్చింది. ఏది 916 హాల్ మార్క్. అది మెయింటైన్ చేసిన దగ్గర ఎక్కడ తీసుకోవచ్చు.